సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మకర సంక్రాంతి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహంకాళి ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యూ. బోనాలప్పుడే కాదు, సంక్రాంతి సంబరాలప్పుడు కూడా అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిట్లాడుతుంది. మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం క్యూ లైన్లో ఉన్నాం. సంక్రాంతి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టారనే చెప్పొచ్చు. మనం క్యూ లైన్లో ఉండి అమ్మవారిని దర్శనంతో పాటు ఇక్కడ ఉండే భక్తులతో కూడా మనం మాట్లాడదాం. లేదు, మేము చాలా దూరం నుంచి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము. మా తమ్ముడు ఇక్కడ ఉంటారు. ఇక్కడికి వచ్చాము. వస్తూ ఇంకా మా తమ్ముడు ఇక్కడికి ఫేమస్ టెంపుల్ వెళ్దామని అంటే వచ్చాము. అమ్మని దర్శనం చేసుకున్నాం. చాలా బాగా ఉంది. అంటే సంక్రాంతికి అందరూ సొంతూరులోకి వెళ్తూ ఉంటుంటారు. మరి మీరు ప్రకాశం నుంచి హైదరాబాద్కి వచ్చారు అంటే మా తమ్ముడు వాళ్ళు ఈసారి వెరైటీగా ఇక్కడ జరుపుకుందాము అనే ఉద్దేశంతో వచ్చామన్నమాట ఇక్కడికి. ఎట్లా చేసుకుంటారు మరి? మొత్తానికి అయితే మీ బ్రదర్ని పిలిచారు ఫెస్టివల్కి. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలని అందరం అనుకుంటున్నాము. అది మరి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఎప్పుడు వస్తారా సంక్రాంతికి? లేదండి, ఇది నేను సెకండ్ టైం అండి రావడము. అమ్మవారిని దర్శించుకొని వెళ్దామని చెప్పేసి వచ్చామండి. చాలా ఆనందంగా ఉందండి దర్శనం చేసుకున్నందువల్ల. మనం క్యూ లైన్లో ఉండి ఒక పక్క మనం చూసినట్టయితే ఇవాళ సంక్రాంతి సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన అనేది కూడా నిర్వహిస్తున్నారు. మిగతా భక్తులు ఆ కుంకుమార్చన చూసేవారు. దాంతోపాటు హారతి కూడా జరుగుతుంది. మరి కాసేపట్లో ఆ హారతి కోసం కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారని చెప్పొచ్చు. మనం భక్తులతో మాట్లాడదాం. సో నాకు ఫస్ట్ శాలరీ దొరికింది. సో సంక్రాంతి దాని సెలబ్రేషన్స్లో హ్యాపీనెస్లో హ్యాపీగా చేసుకున్నాం. బొబ్బులతోటి ముగ్గులతోటి ప్రతి పండుగకి మాంగళమ్మ పండుగ కానీ ఏ ఫెస్టివల్ కానీ సికింద్రాబాద్ ఉంటాం. మేము ఇక్కడికి వస్తాం ప్రతి పండుగకి. మా కులదైవం అమ్మవారు. ఏం మొక్కులు ఉన్నాయి కూడా మాకు ఏమైనా చెప్పుకోవడం మన కోరికలు నెరవేరుస్తాయి అంతే. మరి సంక్రాంతి కూడా ఫస్ట్ అమ్మవారి దర్శనంతో స్టార్ట్ చేస్తురా? అవునండి, అందుకే ఫ్యామిలీతో దర్శనానికి వచ్చాము. మధ్యాహ్నం దాకా ఈయన గడిపేసి మధ్యాహ్నం తర్వాత ఇంటికి వెళ్ళి తర్వాత ఏమైనా స్వీట్ తినబడాలి తింటే అప్పటిదాకేం తినము. ఉపవాసంతో వచ్చేస్తాం వీటికి. అమ్మ, ఇక్కడ అమ్మవారు ఏది కోరుకున్నా తీరుస్తుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటారు కదా, ఏమైనా మొక్కులు ఎప్పుడైనా మొక్కున్నారా ఇక్కడ? మొక్కున్న తిరుగా తీరుస్తుంది అమ్మవారు. వచ్చినాము ఇంట్లో మంచిగా అనిపిస్తుంది. చాలా వచ్చినాం, మంచిగా ఉంది. నాకు అనుకున్నట్టు మంచిగా వచ్చింది. మరి ఇక్కడికి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం మొక్కుకున్నారు తల్లికి? నాకు కొడుకు పుట్టాలని మొక్కుకున్నా, మంచిగానే పుట్టిండు. మంచిగా ఉన్నాం, అంత మంచిగా ఉన్నాం. మనం ఆలయ ప్రాంగణంలో ఒకవైపు కుడివైపు చూసినట్టయితే ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది. అంటే ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఎప్పుడైతే ప్రతిష్ఠ చేశారో అప్పటి నుంచి కూడా ఈ ఆలయంలో ఈ వృక్షం అనేది అట్లాగే ఉంది. తమ కోరికలు నెరవేరాలని ఇక్కడ పసుపు కుంకుమలతో పూజించడం, దాంతోపాటు ఇక్కడ తొట్టెళ్ళు కూడా కడుతూ ఉంటారు. తమ మొక్కు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి నమస్కరించుకొని ఇక్కడ తొట్టెలు కూడా కడుతుంటారు. అమ్మవారిని ఏది కోరినా తీరుస్తుందని, కొంగు బంగారం చేసే తల్లిగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గర్భాలయంలో ఉండే విగ్రహం మనం ఒకవైపు చూసినట్టయితే ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఉండే విగ్రహం ఉజ్జయిని నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం. అందుకనే ఇక్కడ అమ్మవారి కేవలం బోనాలనే కాదు, ఏ పండగైనా కానీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే తమ ఇళ్లల్లో కూడా శుభకార్యాలు కానీ పండగల సెలబ్రేషన్ కూడా కొంతమంది ప్రారంభిస్తూ ఉంటారు. అది వారికి ఆనవాయితీగా కూడా చెప్పొచ్చు. దాంతోపాటు శుభం కలగాలి అని అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాతే ఏ కార్యమైనా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉండే సందడి. ఓటు స్టూడియో.